హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ. ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర లక్ష్మీ వారం మొదటి గురువారం పూజ అండి. యాక్చువల్గా ఇది ఎప్పుడో నేను పోస్ట్ చేయాల్సిన వీడియో, ఎడిటింగ్ కూడా చేసి పెట్టాను. కానీ డిసెంబర్లో నాకు ఆఫీస్లో కొంచెం పని ఎక్కువగా ఉండడం, అలాగే ఇయర్ ఎండ్ మంత్ ఎండ్ అవడం వల్ల నేను కరెక్ట్ టైంకి పోస్ట్ చేయలేకపోయాను. సారీ అండి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని గురువారంలో విశేషంగా ఆరాధిస్తారు. మనం శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం ఏ విధంగా అయితే కొలుస్తామో, ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని గురువారం నాడు అదే విధంగా కొలుస్తారు. మనకి లక్ష్మీ కటాక్షం కావాలి అంటే ఈ మార్గశీర్ష మాసంలో లక్ష్మీ అమ్మవారిని విశేషంగా ఈ గురువారం నాడు పూజించడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. ఈ పూజని ఎలా ఆచరించాలి అంటే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే ఈ పూజను ఆచరించాలి. ఈ పూజకు ఎటువంటి ఆనవాయితీ లేదు, కానీ పాటించవలసిన కొన్ని ముఖ్య నియమాలు మాత్రం ఉన్నాయి. అవైతే ఖచ్చితంగా పాటించాలండి ఈ పూజలో. అప్పుడే మనకి విశేషమైన ఫలితం దక్కుతుంది. ఈ పూజను మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు మొదలుపెట్టి పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు పరిసమాప్తి చేస్తారు. ఈ మధ్యలో 4 గురువారాలు రానివ్వండి, 5 గురువారాలు రానివ్వండి, ఆ 5 గురువారాలు మనం పూజ చేయాల్సి ఉంటుందన్నమాట. పుష్యమాసం మొదటి గురువారం నాడు మాత్రమే దీనికి ఉద్యాపన చేయాల్సి ఉంటుంది. ఈ పూజలో పాటించవలసిన ముఖ్య నియమాలు ఏమిటంటే, ఆ రోజు మనం పూజ అవ్వకుండా మన మొహాన్ని అద్దంలో చూసుకోకూడదు. అలాగే స్నానం చేసి వచ్చిన తర్వాత మన తలలో దువ్వెన పెట్టి దువ్వరాదు. ఇంకా పూజ అయిన తర్వాత మనం చీపురుతో ఇల్లు చిమ్మరాదు. ఇంకా చిన్నపిల్లలను కూడా మనం తిట్టడం కానీ కొట్టడం కానీ చేయరాదు. ఈ 4 ఈ పూజలో ముఖ్యమైన నియమాలు. అలాగే ఈ పూజను మేము ప్రతి వారం ఒక్కొక్క రకం గులాబీ పువ్వులు, అలాగే చామంతి పువ్వులతో 108 పువ్వులు కలిపి అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజిస్తాము. ఇంకా ఈ పూజలో ప్రసాదాలు కూడా వారానికి వేరువేరుగా ఉంటాయన్నమాట. అవి ఫస్ట్ వారం వచ్చేసి పరమాన్నం పులగం, రెండో వారం వచ్చేసి అట్లు పాల తాలికలు, మూడో వారం వచ్చేసి చక్కెర పొంగలి దద్దోజనం, 4వ వారం వచ్చేసి గారెలు అప్పాలు, 5వ వారం అంటే పుష్యమాసం మొదటి వారం నాడు పూర్ణ కుడుములు అంటే పూర్ణాలు, చిత్రాన్నం, పులిహోర చేసి నైవేద్యం పెడతారనమాట. ఈ నైవేద్యం కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాత మనం మాత్రమే స్వీకరించాలి. అంటే ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్వీకరించాలన్నమాట. అలాగే ఎవరైనా మన ఇంటికి వస్తే ఆ ప్రసాదాన్ని మనం ఇవ్వవచ్చు, కానీ వాళ్ళు తినేసి మన ఇంట్లోనే చేయి కడుక్కుని వెళ్ళిపోవాలి. ఈ ప్రసాదం మన గడప దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ మనం పూజ చేస్తున్న ఈ మార్గశిర మాసంలో. ఇంకా పుష్యమాసం మొదటి వారం నాడు మనం అందరినీ పిలిచి తాంబూలం ఇచ్చి ప్రసాదాన్ని పంచిపెట్టవచ్చు. ఇవేనండి ఈ పూజకు ముఖ్య నియమాలు. ఇంకా ఈ పూజనైతే నేను గత 6 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాను. ఈ పూజ చేస్తున్న ప్రతి సంవత్సరం నేను ఏ విధంగా అయితే అమ్మవారిని కొలిచానో ఆ విధంగానే నాకు ఆ సంవత్సర ఆదాయం మాత్రం ఉంటుంది. ఇదైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ పూజను మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామో ఆ సంవత్సరం మనకు కలిగే ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈ పూజలో మొదట గణపతిని ఆరాధించి షోడశోపచారాలతో పూజించిన తర్వాత అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించి 108 పువ్వులతో అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత మనం ఒక కథ ఉంటుందన్నమాట. ఆ కథ చదువుకొని అక్షింతలు నెత్తి మీద వేసుకోవాలి. నేనైతే ఈ మొదటి గురువారం రోజు
అమ్మవారిని ఇలా ఎర్రని గులాబీ పువ్వులతో పూజించుకున్నాను. ఈ పూజను మీరు వేరే పీఠం పెట్టైనా ఆచరించవచ్చు, లేదా మీ దేవుడి విగ్రహాలు పెట్టుకునే చోటైనా పెట్టుకుని పూజించుకోవచ్చు, దేవుడి గదిలో అయినా సరే. నేనైతే మాత్రం ఇక్కడే ఎప్పుడూ పూజిస్తాను, విడిగా పీఠం అయితే పెట్టను. ఈ దేవుడి ముందే పెట్టేసి నేను పూజ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. అయితే ఈ 5 వారాలు పూర్తయ్యేంత వరకు మనం దీన్ని కదపకూడదు. ఈ సంవత్సరం అయితే మాత్రం 5 గురువారాలు వచ్చినాయి మార్గశిర మాసంలో. అలాగే ఉద్యాపన వచ్చేసి పుష్యమాసం మొదటి గురువారం మనకి పండగ వెళ్ళిన తర్వాత వస్తుంది అన్నమాట, జనవరి 18. ఈ పూజ ఉద్యాపన చేయవలసి ఉంటుంది. ఈ 5 వారాలు పూర్తయ్యేంత వరకు మాత్రం మనం ఈ పీఠాన్ని అనేది కదపకూడదు. ఒకవేళ ఈ మధ్యలో మనకి ఏదైనా ఆటంకాలు వస్తే మాత్రం ఆ వారం, అంటే మనకి ఏదైనా బయటికి వెళ్ళే సమస్యలు ఉన్నా, సూతకం వచ్చినా అవి మినహాయించి మిగిలిన వారాలు చేయవలసి ఉంటుంది. మనం ఏ రోజైతే మొదలుపెట్టి చేస్తామో ఆ రోజు ఆ వారం ప్రసాదాన్ని నివేదించాల్సి ఉంటుంది. అలా మధ్యలో మనకి 1 వారం కానీ 2 వారాలు కానీ మనం పూజ చేయలేకపోయినా తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు ఈ పూజలు. నాకు మాత్రం పూజలన్నింటిలోకి అత్యంత ఇష్టమైన పూజ, అలాగే నన్ను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఆరోగ్యంగా బాగా ఉండడానికి ఈ పూజ ఎంతో ఉపకరించింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం నేను ఈ పూజను విడవకుండా చేస్తాను ప్రతి సంవత్సరం. అలాగే నా దగ్గర నుంచి నా ఫ్రెండ్ కూడా నేర్చుకుని తను కూడా ఇప్పటికీ ఆచరిస్తూనే ఉంది. ఈ పూజను భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తే ఇంకా అత్యంత ఫలదాయకం. మేమైతే మాత్రం ఈ పూజను ఇద్దరం కలిసి ఆచరిస్తాము. నేనైతే ఈ పూజను ఉదయం సూర్యోదయానికి ముందే పూర్తి చేసుకుని కథ చదివి అక్షింతలు వేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టకం పఠించి పూజను ముగిస్తాను. ఇంకా సాయంత్రం యథావిధిగా దీపం పెట్టుకుని లలితా సహస్రం, మణిద్వీప వర్ణన, లలితా చాలీస పారాయణ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు అమ్మవారిని విశేషంగా ఆరాధించాలని, అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ మార్గశిర మాసంలో ఇదే విధంగా పూజ చేసుకుంటారా? మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకుంటే నాకు కామెంట్స్లో తెలియచేయగలరని ఆశిస్తున్నాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.